తర్వాత నేను ప్రభు బలాన్ని ఇస్తాను. ఇలాగా చిన్న కార్యక్రమం ఉంది, నేను చేసుకుని వస్తాను. ప్రభునందు సంఘస్థులందరికీ వందనాలండి. మనకి దేవుడు మరోసారి ఈస్టర్ ఆనందం దేవుడు మనకు అనుగ్రహించారు. నేను యేసు ప్రభు వారు ఎలాగ ఆరోహణమయ్యారో 2 మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 6 నుంచి 11 వరకు నేనే చదివేస్తాను తొందరతో. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలు నా రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. కాబట్టి కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతా భూదిగంతముల వరకును నాకు సాక్షిగా ఇద్దరని వారితో చెప్పారు. ఈ మాటను చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైంది. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుక్కుపోయేది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి అంత నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ అంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెంట మీరు చూసిద్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ 40 రోజులు కూడా యేసు ప్రభు వారి సేవల గురించి చెప్పుకున్నాం. యేసు ప్రభు వారు సమాధిలో పెట్టేశారు. 3వ రోజు తిరిగి లేచిపోయారు అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ యేసు ప్రభు వారు తిరిగి లేచి కొంతమందికి కనబడి, వాళ్ళు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత మరి శిష్యులు ఆయన సేవ చేయాలి. ఎలాగా యేసు ప్రభు వారు ఉంటే మనకు రొట్టెలు దొరికాయి, యేసు ప్రభు వారు ఉంటే మనకి ఎన్నో మరి అద్భుతాలు జరిగి యేసు ప్రభు వారు చనిపోయారు ఎలాగా అని ఎంతో దిగులుతో వారు ఆ యొక్క వారు ఆశతో మరి సంతోషం లేకుండా దుఃఖంతో వారు ఉన్నారు. ఉన్న సమయంలో యేసు ప్రభు వారు మరి మళ్ళీ ఒకసారి వీళ్ళకి సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు వారు ఎలా లేచి ముందు ఎవరికి కనపడ్డారంటే మగ్దలేని మరియాకిని, వేరొక మరియా, మరి కొంతమంది స్త్రీలకు వారు కనపడ్డారు. యేసు ప్రభు వారు మగ్దలేని మరియాకి కనపడినప్పుడు యోహాను సువార్త 20వ వచనం, ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెద్దల కాడ సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడుట చూశాను. కనుక ఆమె పరిగెత్తుకొని ఈ సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి యొక్క స్త్రీని శిష్యుని యొక్కకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయేది అని ఆయన్ని ఎక్కడ వచ్చిరో మేము ఎరగమని చెప్పాను. ఇక్కడ మగ్దలేని మరియాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ముందు మగ్దలేని మరియా తెల్లవారు నిద్రపోయిందో లేదో మరి అసలే మరి తెల్లవారును కూడా యేసు ప్రభు వారు తిరిగి లేస్తారన్నారు. యేసు ప్రభు వారు సమాధికి వెళ్ళారు, యేసు ప్రభు వారు సమాధిలో ఉన్నారు అని మగ్దలేని మరియా ఇంకా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంది. తిరిగి లేస్తానన్నారు కదా, ఇంకా తిరిగి లేవటానికి ఆయన లెగుస్తాడని ఇంకా తెల్లవారుజామునే వెళ్ళిపోయిందంట. తెల్లవారుజామున వెళ్ళి ఆ సమాధిని చూస్తే ముందు మగ్దలేని మరియాకి ఆయన ప్రత్యక్షమయ్యారు. కానీ చెప్పర్లేండి, చాలా మందికి ప్రత్యక్షమయ్యారు, సమయం లేదు కాబట్టి మగ్దలేని మరియాకి కనపడ్డారు. తెల్లవారుజామున లేచింది. మనందరం కూడా స్త్రీలైన మనము తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి. నా భారం అది. తెల్లవారుజామున లేచి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? సరిగా మోకాళ్ళ మీద ఉండి 1 గంట ప్రార్థన చేయండి. మీ ఇంట్లో అద్భుతాలు చేయకపోతే దేవుడిని నన్ను అడగండి. నేను అదే నా అనుభవం అండి. ఆ అనుభవంతో నేను ఎంత ఆశీర్వదించబడ్డాను నేను చెప్పగలుగుతున్నాను. 3 గంటలకే లేచి 5 గంటల దాకా నేను మోకాళ్ళ మీద ఉన్నాను. నా పిల్లలకు తెలుసు, నాకు తెలుసు, ఎంత క్రితం చూసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? అమ్మ స్త్రీలైన వారు పెద్దల కాడే లేగాలి. యేసు ప్రభు కనపడాలంటే, యేసు ప్రభు దర్శనం కావాలంటే, యేసు ప్రభు సమాధిలో నుండి లేచాడని మీరు చూడాలంటే
మనం ఏం చేయాలి? తెల్లవారుజామునే లేచి మనము మగ్ధలేని మరియానే సమాధి దగ్గరికి, సమాధిలో లేడాయన, లేచి మనం ప్రార్థన చేయాలి అంతే ఆయన గురించి. అప్పుడు ఆయన మనకి ప్రత్యక్షం అవుతారు. ఒకటి మగ్ధలేని మరియ తెల్లవారుజామునే లేచింది, దేవుని దర్శనాన్ని పొందుకుంది. మనం కూడా తెల్లవారుజామున లేచి మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల్ని ఆశీర్వదించాలి. మనం పిల్లల కోసం ప్రతి వారి కోసం పేరు చెప్పిన మనం ప్రార్థన చేయాలి. మా బాబు ఒకటి చేసేవాడు, పొద్దున్నే ఏం చేసేవారంటే మరి తలదు వేసేవాడు, తలదు వేసి ఒక నిబ్బంది ఇలా కట్టేసేవాడు. కట్టేసి తలదు తనేవాడు, నువ్వు మిస్ అమ్మవమ్మా, నువ్వు మిస్ అమ్మవమ్మా, నువ్వు మిస్ అమ్మ అని. నాకేం తెలీదు, చాలా చిన్నపిల్లడు, పిల్లడేమో. ఇలా తలదువ్వి ఇలా నిబ్బంది కట్టేవారు. అప్పుడు కట్టి అమ్మ నువ్వు మిస్ అమ్మవమ్మా, మిస్ అమ్మవమ్మా అనేవాడు. ఎందుకని వాడంటే నాకు తెలవదు. ఇప్పుడు ఏమయ్యాను? నేను పాస్టర్ అమ్మనే అయ్యాను. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. నమ్మిన వారు మీ అందరికీ నమ్ముకుంటే నా మాట సత్యం యథార్థం చెప్తున్నాను. మా బాబు అలా అనివాడు, అలా నిబ్బని కట్టి అక్కడ పంపించేవాడు. అంటే మరి మాదిరిపల్లిలోను మరి జీడిఎం చర్చికి పంపించేవాడు. అక్కడ దొరలు వచ్చేవారు ఇది వరకు మా చిన్నప్పుడు. అక్కడికి వెళ్ళేవాడు. నేను, కొత్త భాస్కరరావు గారు కూడా వచ్చేవారు, ఇంకా మా అక్క, మేమందరం కొంతమందిని అక్కడికి వెళ్ళేవాడు. ఆ దొరలో వాక్యం చెప్తుంటే వింటాను. అలాగా మన పిల్లల్ని ఏం చేయాలి? మనం దీవించాలి. తలదువ్వినప్పుడు దీవించాలి, వాళ్ళని తిట్టకూడదు. మనం ఎప్పుడు దీవిస్తూ ఉంటే మన పిల్లలు దీవించబడతారని చెప్తున్నాను. మన స్త్రీలైన మనము మన పెద్దల కాడేలాగాలి, మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, మన పిల్లలను దీవించాలి. వాళ్ళ బూతులు తిట్టకూడదు, వాళ్ళని కొట్టకూడదు. నా పిల్లల్ని ఎప్పుడు తిట్టను కూడానండి. అయితే నేను ప్రార్థన ఒకటి చేస్తాను దాని కోసం. అలాగా స్త్రీలైన మీరు కూడా మరి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. యేసు ప్రభు వారు మరి ఏం చేశారు? ఇంకా ఆరోహణం అయిపోయారు. టైం అయిపోయిందండి. ఆరోహణం అయ్యారు కదా, ఆరోహణం అయ్యారు. చూడండి 9వ వచనం, ఆరోహణము 11 చదివండి. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూసిద్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. చాలు, ఎలా వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు వారు? ఆకాశం మేఘాల మీద, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. అది లోకమంతా మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చిగా మనకు ఆశీర్వాదాలు తెలుసుకుంటారు. యేసు రాజుగా వస్తున్నాడు, ఆయన మళ్ళీ అందరికీ కనపడి మేఘాల మీద కొనిపోయాడంట. ఇలా చూసుకుంటా అలాగా ఆకాశం వైపు ఆయన అలాగే వెళ్ళిపోయారంట. ఆయన వెళ్తున్నప్పుడు ఈ శిష్యులు అలాగే చూస్తున్నారంట. అలాగే ఎందుకు చూస్తున్నారని అడిగినప్పుడు ఏమని చెప్తున్నాడు ఆయన? గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ అత్త నుండి పరలోకంలోకి చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకంలోకి వెళ్తే మీరు చూసిద్దరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో మళ్ళీ అలాగే వెళ్ళాడో అలాగే మళ్ళీ వస్తారు. మనం సిద్ధపడదామా? మనము మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో మనలో ఉన్న ప్రతి అపవిత్రత తీసివేసుకుని ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. ప్రభు వస్తాడు. ఆయన ఎలాగొచ్చారు, వచ్చి మన కోసం శ్రమపడి సమాధి గెలిచి తిరిగి లేచి
మళ్ళీ 40 రోజులు వాళ్ళకి కనపడి మళ్ళీ తిరిగి ఆకాశంలోకి మళ్ళీ పరదేశికి వెళ్ళిపోయారు. మనం కూడా ఆయన ఉండే స్థలంలో ఉండాలంటే మనం కూడా ఆయన కొరకు మనకు కూడా మేఘాలు సిద్ధపరుస్తున్నాడు ఆయన. వాక్యాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేఘాల మీద వెళ్ళిపోతాం మనం కూడా యేసు ప్రభు వెళ్ళినట్టు. ఆ మేఘాలు మనకు సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆ మేఘాల మీద మనం వెళ్ళాలంటే మనం కూడా యేసు ప్రభు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే మనం వెళ్తామండి. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఎలాగైతే వెళ్ళారో మనం కూడా అలాగే వెళ్తామని నమ్మి ప్రభు నందు విశ్వాసం వచ్చి ఆయన రాకడ వరకు ఎదురు చూద్దాం. ఆడవారైన మనం తెల్లవారుజామున ప్రార్థన చేద్దాం, పిల్లల్ని దీవిద్దాం. యేసు ప్రభు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా మనం కూడా సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా.